గురుగారు ఇప్పుడు మొన్న జరిగిన సంఘటనలోని జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్‌లో వెళ్తున్నప్పుడు టైర్ కింద ఒక వ్యక్తి పడిపోతే కనీసం ఆపకుండా, బాధ్యత లేకుండా, మానవత లేకుండా ముందుకు వెళ్ళిపోయాడు. దీన్ని ఎట్లా తీసుకుంటారు ప్రజలు? ఇది మళ్ళీ టీడీపీ కక్ష సాధింపు వల్లే మాకు ఇవన్నీ పెడుతున్నారు అంటున్నారు. ఇది మీరేమంటారు? ఒక నిమిషం ఏంటంటే అదో యాత్ర అయింది. ఇంకో ర్యాలీ తీయడానికి అతను ఒక చంపడానికి చూస్తాడు. ఇంకో ర్యాలీ అతని పేరు చెప్పి ఇంకో ర్యాలీ తీయాలా, అలాగా ఒకరి తర్వాత ఒకరు తీయాలని చెప్పి అలాగే అక్కడ క్లియర్గా మీ వీడియోలు చూస్తే తెలుస్తుంది మీకు అసలు ఎలాగైనది క్లియర్ కట్గా. ఏదైతే డ్రైవర్ పక్క వీళ్ళు అతను బుర్ర ఒక కోడి అయితే ఎలాగైతే చనిపోతుందో సడన్ గా మనం వెహికల్లో వెళ్తేప్పుడు ఎలాగైతే కోడి చనిపోతుందో అలా సాధారణంగా చనిపోయారు. చనిపోయినట్టు వెహికల్ మీద చూసి పక్క పడిచేశారు. కనీసం న్యాయం లేకుండా ఒక అంబులెన్స్ పిలిచి ఎడదాం, అంబులెన్స్ పంపిద్దాం అనుకున్నా ఎక్కడా ఇది లేదు. అది ప్రజానాయకుడు, ఒక ఎమ్మెల్యే, అతను మాజీ ముఖ్యమంత్రికి స్టేటస్ ఇమీడియట్లీ అంబులెన్స్ పంపించాడని చెప్పి అనకుండా అతను ర్యాలీ కంటిన్యూ చేసుకెళ్ళిపోయాడు. ఎంతవరకు న్యాయం? ఇది ఓన్లీ ప్రజలకి ఇచ్చేయడానికే తప్పుబావ పట్టించి వెనకాల తిరుగులందరూ గోండాలు, ఈ గంజాయి బ్యాచ్ వీళ్ళందరికీ ఉన్నా కానీ సామాన్య ప్రజలు ఎవరూ లేరు అతని పక్క. ఇది మాత్రం వాస్తవం. ఏదో డబ్బులు ఇచ్చి ఆ రోజు 20 రూపాయలంతో డబ్బులు ఇచ్చి తిప్పిస్తున్నా తప్పించి జనాలు మాత్రం చేస్తున్నారు తప్పించి, ప్రలోభ చేస్తున్నారు తప్పించి ఏం లేదు. అదంతా ప్రజలు నమ్మరు ఎవరును. సాధారణంగా అమ్మఒడి గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. అమ్మఒడికి ఈరోజు 99% అయిపోయింది. ఈ ప్రతి అమౌంట్ కూడా పడిపోయింది. చూసినట్లయితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టి రపరపలు ఆడిస్తాం, మళ్ళీ నేను 2029లో వస్తే నరికినట్టు పోతులు నరికినట్టు నరుకుతాను అంటున్నారు. దీన్ని సమర్థిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దీని మీద ఒక ప్రజానాయకుడు, ప్రజలు అలాగైతే ఇప్పుడే ఆల్రెడీ 11 సీట్లు కూర్చోబెట్టారు. రేపు 29 ఎలక్షన్లో అసలు ఏ సీటు రాకుండా చేయనని కూడా చాలా ఆస్కారంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం కాస్త ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రేపు పొద్దున అలాగైతే సామాన్య మానవులుగా ఊపిరి పీల్చుకున్నాను ఎవరినైతే అన్ని రౌడీ రాజ్యం వస్తుందని తెలిసి జనాలకి సంకేతాలు వాళ్ళే పంపించుకుంటున్నారు. ఈ విధంగా చూసుకుంటే 29 ఎలక్షన్లో కూడా ఒక సీటు కూడా రాకదు అనుకుంటారు. సార్ ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి 1 year అవుతుంది. ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు పరిపాలన కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం? అంటే కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. ఎందుకంటే పోయిన ప్రభుత్వం చేసిన తప్పుడు వ్యవహారాలు, కొన్ని తప్పుడు పనులకి కొద్దిగా ఇప్పుడు ఈ ప్రభుత్వం సతమతం పడుతుంది. ఏదైనా అంటే దెబ్బ అయిన తర్వాత కొంత ఆ దెబ్బని సర్దిద్దుకోవడానికి కొంత టైము కావాలి. ఆ టైంని మరి కొద్ది టైం ఇంకా ఇష్టపడుతుంది. ఇదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే మళ్ళీ వచ్చి రానున్న ఇంకొక 2 శతాబ్దాలు వస్తే కొద్దిగా మన రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నాయకుడు అలాగే పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మోడీ గారు ఆయామంలో గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది. ఆయన కూడా సరైన వ్యక్తి. అందువల్ల వీళ్ళందరికీ కూడా పర్వాలేదు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కంపల్సరిగా ఇదే ప్రభుత్వాన్ని మరో 2 టర్మ్లో మనం కంపల్సరిగా చూడాలని నా అభిమతం. ఇప్పుడు శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఎట్లా ఉన్నా? శాంతి భద్రత విషయంలో మాత్రం చాలా బెస్ట్. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో శాంతి భద్రతల అది అంటే శాంతి భద్రత అంటే దానికి అవగాహన అర్థం లేకుండా పోయింది పోయిన ప్రభుత్వంలోను. ఈ ప్రభుత్వంలో అది 90% కూడా. జగన్మోహన్ రెడ్డి రపరపలు ఆడిచ్చేస్తాను, నెక్స్ట్ 2029లో వచ్చి పోతులు నరికినట్టు నరుకుతాను అన్న వాళ్ళని సమర్థిస్తూ వస్తున్నారు. ఇది ప్రజలు ఎట్లా తీసుకుంటారు? అది చాలా తప్పుడుగా మాటల విధానం, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని కానీ ప్రజలే కానీ ఒక ఇబ్బంది పెట్టే పనులు, మాటలు అవి ఆడకూడదు. అది చాలా దారుణం, అన్యాయం కూడా. ఎందుకంటే అది ఏ లెక్కలోకి తీసుకోకూడదు అది యాక్చువల్గా. ఎందుకంటే ప్రజలు ఆ భావాలకి, ఆ ఉద్దేశాలకి ఇబ్బంది పడి, అంటే జనాలే ఇబ్బంది పెట్టే టైపులో మాట్లాడితే ఈ జనాలు కూడా ఇంకా రెచ్చిపోతారు. వాళ్ళ పార్టీ వాళ్ళు లేకపోతే వేరే పార్టీ వాళ్ళని సరే, అది చాలా తప్పుడు మార్గం, తప్పుడు పనులు కూడా. ఆ మాటలో సరైన కరెక్ట్ కాదు. అది అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా? డెవలప్మెంట్ చేస్తారని ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం ఉందండి. అందుకనికనే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఆ ప్రభుత్వాన్ని 151 సీట్లు వచ్చిన వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసి ఈవేళ 165 సీట్లకి కైవసం చేసిన కూటమిని ఎందుకు ఎన్నుకుంటారు? సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, 1 year అవుతుంది. ఎట్లా ఉంది సార్ చంద్రబాబు పరిపాలన? పర్వాలేదండి, బాగానే చేస్తున్నారు. ఉన్నంతలో నిధులు గట్టలేవు, లేనంతలో బాగానే చేస్తున్నారు. 1 by 1 చేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఒక తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ,
తర్వాత దీపం పథకం కానీ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఇంకా 4 years లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? మాదైతే ఇక్కడ కాదు, మాదైతే మా ఊర్లో అయితే బాగానే ఉంది. చంద్రబాబు మీద నమ్మకం ఉంది? బాగానే ఉంది. ఏ విధమైన నమ్మకం ఉంది? అంటే ఈ డెవలప్మెంట్ అవుతుంది, అటువైపు సంక్షేమం కూడా అమలు అవుతున్నాయి బాగానే. ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉంది? విద్యాశాఖ అనుకుంటాను, విద్యాశాఖ ఐటీ మినిస్టర్. మరి ఐటీ సైడ్స్ అయితే బాగానే చేస్తున్నారు. మరి ఫస్ట్ టైం మినిస్టర్ అంటే సెకండ్ టైం ఇది. గత ఐటీ మినిస్టర్ మీరు చూసారు, ఇప్పుడు ఐటీ మినిస్టర్ తేడా ఉంది? తేడా ఉండొచ్చు, నాకైతే అంత ఇది అవగాహన లేదు వాటి మీద. కానీ తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? తల్లికి వందనం గ్రేటే, ఈ టైంలోనే వేయడం గ్రేటే కదా. నిధులు లేవు, నిధులు లేని టైంలో కూడా వేయడం గ్రేటే. అది కూడా అంతకుముందు ప్రభుత్వం ఒకరికి ఇచ్చేది, ఇప్పుడు ఏంటంటే ఎంతమంది ఉన్నా చిన్న చిన్న గ్రీవెన్సెస్ ఉన్నాయి, అవి కూడా కంప్లైంట్ బ్యాక్ చేసుకొని ఇచ్చేస్తున్నారు. ఓకే, రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నాయి ఖచ్చితంగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే ఇప్పుడు రపరపలు ఆడిచ్చేస్తాను, వచ్చిన పోతులు నరికినట్టు నరుకుతాను అంటారు. వాటి అన్న వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఇది ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? నాయకులు అయిన వాళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలండి. ఏంటంటే అది కింద స్థాయిలో మాట్లాడే మాటలు కానీ, ఒక చీఫ్ మినిస్టర్గా చేస్తారు, ఇప్పుడు ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. నాయకులు అనేది అది ఎవరైనా కావచ్చు, వాళ్ళ భాష అయితే అసెంబ్లీలో దిగజారిపోయింది, పబ్లిక్లో కూడా దిగజారిపోతుంది. వాళ్ళ పట్ల చులకన భావం ఏర్పడుతుంది, అది ఒకటి గ్రహించాలి. వాళ్ళ నాన్నగారి మీద దీంతో ప్రజలు అయితే అతనికి అవకాశం ఇచ్చారు, నిలబెట్టుకుంటారనే చూశారు. కానీ ఎందువల్ల సంథింగ్ జరిగిపోయింది. చంద్రబాబు అయితే పరిపాలన మీద నమ్మకం ఉంది? బాగానే ఉంది. బాబాయ్ ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి సంవత్సరం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ పర్సన్. ఎట్లా ఉంది బాబాయ్? ముసలి వాళ్ళకి కానీ అందరికి పెన్షన్లు కానీ టైం కానీ పెన్షన్లు ఇస్తున్నారు, పెన్షన్లు అన్ని ఇస్తున్నారు, బాగుంది. గత పరిపాలన మీరు చూశారు, అప్పటికి ఇప్పుడు మార్పు మార్పు కదా అంతా బాగానే ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు, టయానికి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ చంద్రబాబు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఉంటాయి, ఎందుకుంటారు. గతంలో ఎట్లా ఉండేది బాబాయ్? శాంతి భద్రతలు, గొడవలు, అల్లర్లు అన్నీ ఉండేవి కదా, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగానుంది. అప్పుడు అది వేరే, ఇప్పుడు ఇది వేరే. మద్యం విషయంలోకి వస్తే గతంలో మద్యం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది. ఇంకప్పుడు తాగడం, ఎక్కడికైనా పారిపోవడం, రోడ్డు అంటే తాగడానికి అవుతుంది, తీసిపోయారు. ఇంకా అలా డైరెక్ట్గా మరి వచ్చిన కాడ నుంచి డైరెక్ట్గా తాగుతున్నారు కదా. అన్న క్యాంటీన్ పెట్టారు, ఇది పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఇది ఎట్లా ఉపయోగపడుతుంది? ప్రజలకి, ప్రతి వాళ్ళకి, పేదవాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చింది, సంవత్సరం అవుతుంది. ఎట్లా ఉంది బాబాయ్ చంద్రబాబు నాయుడు? ప్రెజెంట్ బాగుంది సార్. గతంలో చంద్రబాబు నాయుడు వచ్చారు కదా, ఎట్లా ఉంది? ఎట్లా అంటే ఇప్పుడు ప్రెజెంట్ బాగుంది. స్కూల్ పిల్లలు డబ్బులు వేస్తున్నారు, పేద సార్ చూస్తున్నాడు, RSL పింఛన్ ఇస్తున్నాడు. మరి ఇతనా కూడా మాకు ఉద్యోగస్తులు కూడా ఇవ్వలేదు. నమ్మకం ఉందా చంద్రబాబు ఇంకా డెవలప్ చేస్తారు? నమ్మకం ఉంది. 5 సంవత్సరాలు అతను అదే చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టి మాట నిలబెట్టుకుంటారు. ఇప్పుడు రేపు ఆగస్టుకి బస్ ఫీ, రేపు 8 నెల. చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉంది కదా? నమ్మకం. పెన్షన్లు అవన్నీ టైంకి అంతా అందరికీ